జై వీరబ్రహ్మ జై గోవింద బాంబ జై. నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం 2025 సంవత్సరం నవంబర్ మాసం మకర రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామి నమో నమః. మకర రాశి వారికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా యోగదాయకంగా సానుకూలవంతంగా మీకు ఉపయోగపడేవి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి మాత్రం పెరుగుతుంది. ఎంతో కాలంగా ఎక్కడ గౌరవాన్ని కోల్పోయామో, ఎక్కడ విలువను కోల్పోయామో అక్కడే వెతికి తెచ్చుకున్నట్టుగా మళ్ళీ అక్కడే వైభవాన్ని పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మాత్రం తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఏళ్ళనాటి శనిని అనుభవించాం. ఏళ్ళనాటి శని సంపూర్ణమై ఇంకా మంచి ఫలితాలు రావట్లేదేమోనన్న ఆందోళన కూడా ఒకవైపుగా మీ మనసులో ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహగతుల కంటే కూడా ఎక్కువగా మీ దైనందిన జీవితం మీద తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయి. నరదిష్టికి నల్లరాళ్ళు కూడా బద్దలైపోతాయని పెద్దలు చెప్పినట్టుగా వాహన ప్రమాదాలు అవ్వచ్చు, ఆర్థిక నష్టాలు అవ్వచ్చు, ఇంకా తీవ్రమైనటువంటి నష్టాలు కూడా అప్పుడప్పుడు వాటిల్లే అవకాశం ఉంది. అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది. ఒక మంచి జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఊహించనటువంటి విపత్తు మీ మనసుని బాధ కలిగించి భయభ్రాంతులకు గురయ్యేటువంటి సందర్భం. అంటే మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ మాసాన్ని మనం అభివర్ణించవచ్చు. ఒకవైపు మీరు పట్టుదలతో కృషితో మళ్ళీ పునర్వైభవాన్ని పొందుతూ ఉన్నటువంటి తరుణంలో కొన్ని కుట్రల వల్ల, కొంతమంది వ్యక్తుల యొక్క శత్రువర్గం చేసేటువంటి కొన్ని యొక్క వ్యూహాల వల్ల మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఏవైనా లోపాలు కనబడ్డట్టయితే శత్రువర్గం వాటిని అస్త్రాలుగా చేసుకునే అవకాశం ఉంది. తద్వారా కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలని మీరు పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. దైనందిన జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన అంశం, కుటుంబపరమైనటువంటి వ్యక్తులకి సమయం ఇవ్వలేనంత బిజీ అవుతారు. మీ రోజువారీ కార్యక్రమాలు, వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా సమయాన్ని వెచ్చించాల్సి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీని కారణంగా కుటుంబ సభ్యులకి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక, సంతానానికి సరైనటువంటి సమయాన్ని ఇవ్వలేక, కుటుంబపరమైనటువంటి ప్రేమని, ఆప్యాయతని మనం పొందలేకపోతున్నామేమో, వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నామేమో, ఈ ఆలోచన మిమ్మల్ని బాధింపచేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థికంగా ప్రయోజనాలున్నా, సాంఘికంగా ప్రయోజనాలున్నా, ఆ ప్రయోజనాలు మీ దాకా వచ్చేలోపే మీ చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అవ్వచ్చు, భాగస్వామ్యులు అవ్వచ్చు, వారి యొక్క ప్రతిపాదనల వల్ల మీకంటే వాళ్ళే ఎక్కువగా లాభపడే అవకాశం ఉంటుంది. ఎంతో శ్రమపడటం, ఎంతో కష్టపడటం, వ్యయ ప్రయాసలు, భావోద్వేగాలు ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిట్ట చివరికి ప్రశాంతత లేనటువంటి సందర్భంలో సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందలేకపోతూ ఉంటాడు. దీనికి గల కారణం ఏమిటో అర్థం కాక, ఏమవుతుందో తెలియక ఆందోళన పడేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రక్తపోటుకు సంబంధించిన
ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించినవి, శ్వాసకోశ సంబంధమైన ఆరోగ్య సమస్యలు ఏవైనా ఇప్పటికే గనక మీకున్నట్టయితే వీటి తీవ్రత పెరుగుతుంది. ఋతువులు మారడం, వాతావరణంలోని పరిస్థితుల మార్పు వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. ఇక సంతాన సంబంధమైన అంశాలు, వాళ్ళు గొప్పగా రాణిస్తున్నారు, ఏదో చేస్తున్నారు అనుకుంటున్నటువంటి తరుణంలో మన మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి నరకోశ నరదిష్టి కుటుంబపరమైనటువంటి వ్యక్తుల మీద కూడా ప్రసరించటం, వారికి కూడా అనుకూలత ఏర్పడకపోవటం, ప్రతిబంధకాలు ఏర్పడటం, ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి కారణంగా కొన్ని సమస్యల్ని మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం. శివకేశవులకి భేదం లేనటువంటిది, ఏ దేవతా స్వరూపానికి కూడా భేదం లేనటువంటి మాసం. ఈ పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదైనా దేవతా స్వరూపానికి సంబంధించినటువంటి మాలధారణ చేసిన, నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉన్న కోడిగ్రుడ్డుని, మాంసాన్ని, మద్యాన్ని దూరంగా ఉంచి జీవితంలో నియమనిష్టలతో కూడిన జీవన విధానం చేత గనక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసాన్ని గడిపినట్లయితే ఎన్నో ప్రతిబంధకాలు తొలగిపోతాయి, అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి. పరమ ప్రతిష్టమైనటువంటి విశేషవంతమైనటువంటి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల వీరవృక్షని మెళ్ళో ధరించడం వల్ల నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగడంతో పాటుగా ఆర్థిక నష్టం నివారించబడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానం చేయటం వల్ల తీవ్రమైన ప్రతిబంధకాలు తొలగిపోయి విజయం వరించే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఒకవైపేమో ద్వితీయ స్థానం వాక్స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం, ఏలినాటి శని యొక్క తీవ్రత, మరోవైపు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు సంచార స్థితి గోచారవశాత్తు కొన్ని ఇబ్బందులకు కారణమైనప్పటికీ కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో అరుదైనటువంటి అవకాశాలేవో కలిసి వచ్చే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అవ్వచ్చు, సానుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. తత్కారణంగా దైనందిన జీవితంలో మీరు చాలా ఉన్నతిని సాధించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు. వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. కొత్త కొలువుని ఖచ్చితంగా వెతుక్కోగలుగుతారు. అదనపు ఆదాయ మార్గాలకి అవకాశం ఉండబోతుంది. మీ దైనందిన జీవితంలో కుటుంబంలో మరో వ్యక్తికి ఉద్యోగం రావటం అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి అంశాల్లో సానుకూలవంతమైన పరిస్థితులు అవ్వచ్చు, యోగదాయకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది.
అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. శ్వాసకోశ సంబంధమైన అంశాలు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికే గనక ఉబ్బసం, అస్తమా లేదా శ్వాస సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉన్నట్టయితే వైద్యుడి యొక్క పర్యవేక్షణ తప్పనిసరి. కుంభరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకోవటం, కొత్త వ్యక్తులతో సంఘటితం అవటం, కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం వల్ల అనుకూలవంతమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల జీవన గమనంలో ఆర్థిక స్థితి బాగుంది, సాంఘికపరమైనటువంటి అంశాలు కూడా యుగదాయకంగా ఉన్నాయి. కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో మాత్రం ఇబ్బందులు కలుగుతున్నాయి. అలాగే వివాహ జీవితానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని పొరపచ్చాలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు. కొంతమంది వ్యక్తులు, కుటుంబ సభ్యులు మీ యొక్క గౌరవాన్ని, మీకు సంబంధించినటువంటి విషయంలో మీ గౌరవ ప్రపత్తులకి భంగం వాటిల్లేటువంటి విధంగా వారు ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి ఫలితాలు రావటానికి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావటానికి, అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుందంటంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆరోగ్యపరమైన అంశాలు అవ్వచ్చు, వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్త. కొన్ని విపత్తులు, సమస్యలు మనకు వచ్చినప్పుడు భగవంతుడు, దైవం, కాలం మన పక్క నిలబడ్డాయి. దైవం మనుష్య రూపేణ అన్నట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మీ దైనందిన జీవితంలో విపత్తుల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని అయితే తప్పకుండా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి చెడుల యొక్క మేలు కలయికలో ఆర్థికంగా, వృత్తి ఉద్యోగపరంగా ఉన్నతమైన స్థితి, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు, ఇవి తప్ప మీరు ఊహించగలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవీ లేవు. భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. మీకున్నటువంటి పూర్వ పరిచయాలు, మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఇవన్నీ కూడా అక్కరకు రావటం వల్ల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూరదేశం, దూర రాష్ట్రంలో ఉన్నటువంటి స్నేహితుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో మరో వ్యక్తికి ఉద్యోగం లభించడం కూడా యుగదాయకమవుతుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం, పదవులు లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చును. వివాహం కానటువంటి వారు కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి సంఘటనలు. పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్నాం. ఏలినాటి శని తీక్షణంగా నడుస్తూ ఉన్నప్పటికీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. శని భగవానుడు నిష్ఠాగరిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులని నిష్ఠాగరిష్టమైనటువంటి జీవితాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మద్యపానం, మాంసాహారాన్ని తీసుకోకపోవటం వల్ల యుగదాయకమవుతుంది. పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించండి, పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం చదవటం సానుకూలవంతమైన ఫలితాలకి కారణమయ్యేటువంటి సందర్భం.
ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలవైన వృక్షని మెడలో ధరించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తప్పకుండా వెళ్ళే అవకాశం కనపడుతుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.